ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన ఒక షాపు వేలం గడువు ముగిసిందని దరఖాస్తులు ఏవి రాకపోవడంతో తేదీ పొడిగించే విషయమై కలెక్టర్ను సంప్రదించి ప్రకటిస్తామని ఈడీ మనోహర్ రావు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2 షాపులకు సంబంధించిన పాత బకాయిలు 5 లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలిపారు. 1వ షాపును పాత లీజుదారికే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 2వ షాపు కొనసాగించడానికే ఆ వ్యక్తి అయిష్టత చూపడంతో ఈ నెల 4న వేలం ప్రకటించనున్నట్టు వివరించారు. కలెక్టర్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్మించినటువంటి 2 షాపులు రెంట్కి ఇవ్వబడుచున్నవి. గత 2 సంవత్సరాల నుండి వీటికి రెంట్ కలెక్షన్ కాకపోవడం వలన రెండుటికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ఒక షాప్ నుండి మాకు 3 లక్షల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. 2వ షాప్కు సంబంధించి 2 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే 2వ షాప్కు సంబంధించిన వ్యక్తి నా వల్ల ఇది నడపడం వీలు కాదు కాబట్టి నన్ను ఈ షాప్ నుంచి విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి తదనుగుణంగా మేము కలెక్టర్ గారికి ఈ ఫైల్ని సమర్పించి 1వ నంబర్ షాప్ని కంటిన్యూ చేస్తూ 2వ నంబర్ షాప్ని వేలం వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని ఈ నెల 4వ తేదీన పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజుతో ఈ నోటిఫికేషన్ తేదీ ముగుస్తుంది. ఇప్పటి వరకైతే ఇంకా దరఖాస్తులు ఏం రాలేదు. ఇవాళ ఈవినింగ్ వరకు కూడా వేచి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ రోజు కూడా దరఖాస్తులు రాకపోతే డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దరఖాస్తుదారులు ఎవరైనా ఈరోజు మనకు దరఖాస్తులు సమర్పిస్తే వీటిని రేపు సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో 4 గంటలకి వేలం వేయడం జరుగుతుంది.